తూచా తప్పకుండా చేసేదైతే ప్రచారం అక్కర్లేదు, ప్రసారం అక్కర్లేదు. జనానికి మేలైతే అది చేస్తున్నట్టుగా నటించడానికి ఇవన్నీ ఎత్తుగడలు కదా. ఇప్పుడు ఎన్నికలప్పుడు రాజకీయాల్లో ఏదో మాట్లాడతారు, ఎన్నికలప్పుడు అధికారం కోసం లేదా హామీలు ఇస్తారు. ఆ హామీలు ఏ మేరకు చేస్తారనేది తర్వాత అంశం. కానీ హామీలు ఇచ్చే ముందు, మేనిఫెస్టోలో అంశాలు పెట్టే ముందు, ప్రస్తుత ప్రభుత్వంలో ఇస్తున్న పేదల సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమమే ఎవరు పెట్టినా అంతే కదా. ఆరోగ్యశ్రీ వచ్చింది, దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తాం, అంతేకాని ఆరోగ్యశ్రీ తీసేస్తామా? ప్రజలకు అక్కడికి వచ్చేది. పేదలకు ఇచ్చే డబ్బులు ఇవ్వకుండా ఆపి మరి ఇంకో కారణంతో ఇంకో పథకం పెడతావా? అందుకే నేను ఛాలెంజ్ చేసేది ఏంటంటే, ఇంత 4 కోట్ల మంది అంటే ప్రజల తెలంగాణ వాళ్ళ మోసం చేయడానికి చేసే ఎత్తుగడలు చరిత్రలో ఉండిపోతాయి, చెంపదెబ్బలు పడతాయి.